అభ్యర్థిపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అభ్యర్థుల లిస్ట్ ని ప్రిపేర్ చేస్తున్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం, వివేక్, తుమ్మలకి సీఎం రేవంత్ ఒక లిస్ట్ ని తయారు చేయాలంటూ ఆదేశించారు. ఈ నెల 6న స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉండబోతోంది. ప్రస్తుతానికైతే జూబ్లీహిల్స్ రేసులో అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, సీఎం రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి అశోక్ లైవ్ లో ఉన్నారు. అశోక్, అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, సీఎం రెడ్డి ఎవరికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ర్యాంక్లో వస్తుంది. ఒకవైపు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు దానిపైన కూడా చర్చ జరిగింది. అలాగే జూబ్లీస్కి సంబంధించినటువంటి ఎన్నికపైన కూడా చర్చ జరిగింది. ఎందుకంటే బీహార్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో దాంతోపాటే జూబ్లీస్ ఎన్నిక కూడా వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక లిస్ట్ని ప్రిపేర్ చేయాలి. అక్కడైతే ఎవరెవరైతే పోటీలో ఉన్నారో ఆ పోటీకి సంబంధించిన దానిపైన డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి ఇన్ఛార్జ్ మంత్రులకైతే సీఎం ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే అంజన్ కుమార్ యాదవ్ టికెట్ నాదే అని చెప్తున్న నేపథ్యం మనం చూసాం. అలాగే నవీన్ కుమార్ యాదవ్, అలాగే బొంతు రామ్మోహన్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు కూడా వినిపిస్తుంది. అలాగే సీఎన్ రెడ్డి, అక్కడ కార్పొరేటర్గా ఉన్నటువంటి సీఎన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. దీంట్లో ఎవరిని సెలెక్ట్ చేస్తారు? బీసీకి సంబంధించిన ఇద్దరు సెలెక్ట్ చేస్తారా, లేకుంటే సీఎన్ రెడ్డిని సెలెక్ట్ చేస్తారని దానిపైన మాత్రం ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే స్క్రీనింగ్ కమిటీ ఏఐసీసీకి సంబంధించినటువంటి బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ కమిటీ ఈ నెల 6న జరగనుంది. సో ఆ స్క్రీనింగ్ కమిటీలో ఈ జూబ్లీస్కి సంబంధించినటువంటి లిస్ట్ని కూడా ప్రజెంట్ చేయాలని చెప్పి చూస్తుంది. అయితే దాంతోపాటు జూబ్లీస్లో గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, బూత్ లెవెల్ మీటింగ్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఒక నివేదిక తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా సీఎం వీటికి సంబంధించిన దానిపైన దృష్టి పెట్టాడు. ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ రోజు జరిగినటువంటి భేటీలో అటు పొన్నం ప్రభాకర్ కూడా దానికి సంబంధించిన లిస్టుని మొత్తం కూడా అంటే జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి చేయాల్సిన పనులకు సంబంధించిన దానిపైన కూడా ఇప్పటికే ఒక లిస్టు కూడా ప్రిపేర్ చేసి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా జరగాల్సిన కార్యక్రమాల గురించి కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే అభ్యర్థి విషయానికి సంబంధించి మాత్రం చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎవరిని సెలెక్ట్ చేయాలని దానిపైన ఇప్పటికే ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏదైతే సర్వే నిర్వహించాలి, ఎక్కువ మంది కనిపిస్తున్న నేపథ్యంలో సర్వే నిర్వహించాలని చెప్పి సర్వే నిర్వహిస్తున్నారు. సో ఆ సర్వేలో ఏం తెలియంది, ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారు, స్క్రీనింగ్ కమిటీకి ఎవరి పేరు పంపుతారని మాత్రం ఒక ఉత్కంఠ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. రైట్ అశోక్.